హలో అందరికి నేను మీ స్మైల్ గారి ఈరోజు సచివాలయం నుంచి అయితే ఫోన్ వచ్చింది. ఎందుకంటే నా ఓటర్ కార్డ్ అయితే లిస్టులోకి అయితే పేరు రాలేదని. నేను వేసింది ఒకటేసారి ఓటు, కానీ లిస్టులో నా పేరు రాలేదంటే టెన్షన్ మీద పోయినా. మంచిగా రోడ్ అయితే నందికొట్కూరు హైవే రోడ్డు సూపర్ అంటే సూపర్ ఉంది. మాక్సిమం హైవే వన్నాల నుంచి గార్యాపురంలో ఊర్లేకోవడం కానీ, బ్రాంకొట్కూరులో ఊర్లేకోవడం కానీ అందరూ తగ్గించేసినారు. ఇదైతే మా ఊరు ఆటో స్టాండ్, వడ్డమాను ఆటో స్టాండ్. ఒకప్పుడు అదే ఆటోలో క్యూలో నిలబడి అక్కడ ఎక్కి అందరు ఫుల్ అయినాక ఊర్లోకి వస్తుంటే ఇదే స్కూలు. నేను 10th క్లాస్ అయితే నాది జెడ్పీహెచ్ఎస్ వడ్డమాన్ స్కూల్లోనే, గవర్నమెంట్లోనే అయిపోయింది. తర్వాత సచివాలయంలోకి అయితే వెళ్ళి సార్ ఇట్లా ఏంది డౌట్ అని అక్కడ ఏవేవి డాక్యుమెంట్స్ కావాలన్నా ఇంటికి అయితే వచ్చేసిన. ఇంటి దగ్గర మా ఇంట్లో అయితే ఎవరు లేరు. మా అమ్మ నాన్న అయితే పొలంకి అయితే పోయినారు. నేను వస్తున్నా అని తెలియదు. కానీ నేను ఎన్నో రోజుల తర్వాత నా ఇంట్లోకి నేను అడుగు పెడుతుంటే నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఇదైతే నేను చిన్నప్పుడు పాకెట్ మనీ కోసం దానిలో నుంచి డబ్బులు ఎత్తేస్తుంటే నేను మా ఇంట్లో మా నాయనకి తెలియకుండా, తర్వాత పేపర్స్ తీసుకొని సచివాలయంకి అయితే వెళ్ళి అప్డేట్ అయితే చేయించుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయినా. ఏంటంటే చాలామంది పల్లెటూరు వదిలిపెట్టి సిటీలో బతుకుతున్న వాళ్ళు కళ్ళల్లో నీళ్లు దాపెట్టుకొని మరీ అక్కడ కష్టపడుతూ ఉంటారు. నాకైతే నిజంగా ఏడుపొచ్చేసింది. థ్యాంక్